హాయ్ హలో అండి. ఈ వీడియోలో నేను సాటర్డే ఎపిసోడ్ అయితే చూపిస్తున్నాను. సో ఈ సాటర్డే ఎపిసోడ్ అంటే నిన్నటి ఎపిసోడే అనమాట. సో ఇవాళ అయితే నేను ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. శని త్రయోదశి అంట. సో అందుకని మా వాళ్ళు ఫోన్ చేసి ఇవాళ శని త్రయోదశి, ఇవాళమ్మ మీరు వంటల్లో నూనె యూస్ చేయకండి, ఓన్లీ నెయ్యితోనే యూస్ చేయండి, అలాగే శివుడి గుడికి వెళ్ళండి, ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లి అయితే వాడకండి అని చెప్పారు. సో ఇంకైతే నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. సరే మార్నింగ్ లేచి గడప అంతా క్లీన్ చేసుకొని ముగ్గులే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ముందు రోజు నేను పెసరట్లు అయితే వేశాను. కొంచెం పునుగులు కని పిండిని తీసి ఉంచానమాట. సో ఆయిల్ యూస్ చేయకూడదు కాబట్టి, డీప్ ఫ్రైస్ లేదు కాబట్టి ఇంకా దాన్ని కూడా నేను మిక్సీ పట్టి వాటర్ పోసేసి మిక్సీ పట్టి పెసరట్లు వేసుకునేలాగా ఉంచానమాట. నెక్స్ట్ అయితే రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని అలాగే గుడికి కూడా వెళ్ళేసి పూజ చేసుకొని వచ్చామన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, దానికి చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా మనము చట్నీకి అయితే వేరుశనగ గుళ్ళు అవి వేపుకుంటాం కదా, ఇంకా నేతిలో వేపితే అదే అనిపిస్తుంది, ఇంకా పోపు వేసుకుందాంలే అని చెప్పేసి డైరెక్ట్గా మిక్సీ పట్టేశాను. సో దాంట్లో అయితే నేతితో పోపు పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెసరట్లకి పిండి అయితే కలుపుకుంటున్నాను సాల్ట్ వేసి, ఇంకా ఉల్లిపాయ ఏమి వేయట్లేదు. సో ఇక్కడైతే దోశ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో నాకు మా వారికి యాక్చువల్లీ ఆయనకి లేట్ అయిపోయింది, ఆయన నాకు టిఫిన్ వద్దు, నేను డైరెక్ట్గా లంచ్కి వచ్చేస్తాను అన్నారు. సో లేదు టిఫిన్ తినేసి వెళ్ళండి అని చెప్పి నేను ఇంకా గబగబా ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క పెసరట్లు వేస్తూ ఒక పక్క చట్నీకి కూడా పోపు పెట్టేస్తున్నాను అనమాట. సో మీరు ఎవరైనా చేశారా శని త్రయోదశి? సో పెద్దవాళ్ళు చెప్పారంటే మనం వింటాం కదా, అది కాకుండా మనకేమన్నా కష్టాలు ఉన్నప్పుడు ఇలాంటివి చెప్పినప్పుడు మనకు చేయాలనిపిస్తుంది. సో మా పొజిషన్ కూడా అలాగే ఉన్నిందనమాట. ఎవరు ఏది చెప్పినా చేసేలాగే ఉన్నాము, ఎందుకంటే మా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. దేవుడా నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మాకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ కోరుకునేదే, బట్ అది ఏ ఇయర్ జరగట్లేదు. ఈ ఇయర్లో 2025లో అయినా జరగాలనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి 2025 మంచిగా జరగాలనుకుంటున్నాను. అండ్ 2025లో నేను ఫస్ట్ వీడియోకి నా రిజల్యూషన్ ఏంటో కూడా చెప్తాను. ఆ రిజల్యూషన్ను మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తామో కూడా నేను చెప్పి చేసి చూపించాలి అనుకుంటున్నాను. సో ఇలా అయితే ఇద్దరికి టిఫిన్లు ప్రిపేర్ చేసేసాను ఇప్పుడైతే. సో ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే తినేస్తున్నాను. నిలబడి తినలేదు, అది ఒక 2 పీసెస్కి అలా నిలబడి తిన్నాను అనమాట, మీకు జస్ట్ చూపించడానికే. తర్వాత నేను కూర్చొని తిన్నాను. సో మీకు వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ 20 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, మళ్ళీ ఎవరో సబ్స్క్రైబ్ చేసేసారు. అందుకే ఆ రోజంతా డిసప్పాయింట్ అయిపోయాను. ఉన్నదే 20 సబ్స్క్రైబర్స్, అందులోనూ ఒకరు తగ్గిపోయారు. వీడియోస్ నచ్చట్లేదా మీకు? నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గుడికి వెళ్ళేసి ఇలా ఫాస్ట్గా ఎర్లీ మార్నింగే గుడికి వెళ్ళేసి పనులన్నీ పూర్తి చేసుకునేసరికి నాకు కొంచెం హెడ్ఏక్ లాగా అనిపించింది, అందుకే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నా కోసం. సో నెక్స్ట్ అయితే కర్రీకి లంచ్లోకి ప్రిపేర్ చేద్దామని మష్రూమ్స్ బీరకాయ అయితే నా దగ్గర ఉన్నాయి. సో వీకెండ్ కదా, మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో వాటితో చేద్దాంలే, విత్ నెయ్యితోనే చేసుకోవాలి, నూనె కాకుండా. సో బీరకాయ మష్రూమ్స్ అయితే బయట పెట్టేసుకున్నాను కొంచెం కూల్ తగ్గుతాయని. ఇక్కడ నేనైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నా ఒక్కదానికే అనమాట. ఏంటంటే నేను వీక్ అంతా కూడా తాగను, సండేసే తాగుతానమాట. అది కూడా ఎవ్రీ సండే కూడా కాదు. నాకు తాగాలనిపించినప్పుడు, హెడేక్ అలా వచ్చినప్పుడు నాకేంటంటే కాఫీ తాగితేనే రిలీఫ్ అవుతాను అని అనమాట. ఈవెన్ టీ తాగినా కూడా నాకు ఫీలింగ్ ఉంటుంది, నీకు టీ తాగినా నువ్వు రిలీఫ్ అవ్వవు, ఓన్లీ కాఫీయే అని నా మైండ్ చెప్తూనే ఉంటుంది అనమాట. మీరు కూడా ఇంతేనా? ఏదైనా ఒకటి ఉంటుంది కదా, కాఫీ అయినా టీ అయినా. టీ తాగితేనే కొంతమందికి రిలీఫ్ అనిపిస్తుంది, కాఫీ తాగితేనే కొంతమందికి రిలీఫ్ అనిపిస్తుంది. సో నాకైతే కాఫీకే రిలీఫ్ ఇస్తుంది అనమాట. టీలు ఎన్ని తాగినా కూడా, టీలు అన్ని తాగను, డైలీ వన్స్ ఆర్ అంతే, వన్స్ లేదంటే లేదు. బట్ కాఫీ హెడేక్ వచ్చినప్పుడు కూడా కాఫీయే తాగుతాను అనమాట. సో అలా ప్రశాంతంగా కూర్చొని కాఫీ అయితే తాగేశాను. నెక్స్ట్ అయితే
ముందు రోజు నేను మొలకలకి ముడి కట్టి పెట్టుకున్నాను. ఆ వ్లాగ్లో ఉంటుంది, ముందు వ్లాగ్లో. సో ఇదైతే 24 అవర్స్ ఉంచేసాను, ఎందుకంటే మొలకలు కొంచెం బాగా వస్తాయి అన్నమాట. సో 12 అవర్స్ ఉంచితే రావు. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చాయో, తేమ అనేదే లేదు, చెమ్మ అనేదే లేదనమాట. సో నేను అవన్నీ తీసేసుకొని ఒక కంటైనర్లో అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. యాక్చువల్లీ అప్పుడే తినొచ్చు, బట్ ఏంటంటే మేము ఆల్రెడీ పెసరట్లు వేసుకున్నాము. మధ్యాహ్నం కూడా నేను పెసరపప్పు బీరకాయ పప్పు అయితే చేశాను అనమాట. ఇంకా ఆ రోజంతా పెసరపప్పే అయిపోయిందని చెప్పేసి ఇంకా మొలకలు అయితే నేను ఒక బాక్స్లో వేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో. చూడండి దాని లోపలికి క్లాత్ లోపలికి కూడా వెళ్ళిపోయాయి. సో ఇలా తీసేసుకుంటున్నాను అనమాట. సో ఈ మొలకలు ఏంటంటే నేను ఒక 4 days వరకు వాడతాను, తర్వాత అయిపోతాయి. నెక్స్ట్ తర్వాత 1 week గ్యాప్ ఇచ్చేస్తాను, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసి మష్రూమ్స్ బయట పెట్టుకున్నాను కదా, అవి వేసేసుకున్నాను. సో దానిపైన ఉన్న మురికంతి పోతుందని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చి బీట్రూట్ అంటున్నాను, బీరకాయ. సో బీరకాయ అయితే పీల్ చేసేసుకుంటున్నాను, తొక్కంతా తీసేసుకుంటున్నాను అనమాట బీరకాయ పప్పుకి. సో అలా పీల్ చేసుకుంటున్నప్పుడే నాకు గుర్తొస్తాయి, ఏవైనా కూడా ముందు తర్వాత చేసేటివి నాకు ఆ టైంలో గుర్తొచ్చేస్తాయి అనమాట. సో పీల్ చేసేసుకొని దాన్ని కట్ కూడా చేయలేదు, చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటాం కదా, అలా కూడా చేయలేదు. వెంటనే పప్పు నానబెట్టేసుకుందామని పెసరపప్పు తీసేసి నానబెట్టేసాను అనమాట. కడిగాను, కడిగి వాటర్ మంచినీళ్ళు వేసేసి నానబెట్టి పక్కన పెట్టేశాను. సో తర్వాత మళ్ళీ ఆ పీల్ చేసిన బీరకాయ తీసుకొని మళ్ళీ చిన్న చిన్న పీసెస్కి కట్ చేసేసుకున్నాను. బీరకాయ కట్ చేసుకున్నాను కదా, నెక్స్ట్ టమాటో అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే కుక్కర్ పెట్టేసుకుందామని. కొంచెమే ఉంది బీరకాయ. సో మాకు ఆఫ్టర్నూన్ వరకే, నైట్కి వేరేది ఏమైనా ప్రిపేర్ చేసుకుందాము. నైట్కి ఎలాగో టిఫిన్స్ అనమాట. సో ఇదంతా కూడా మనం నెయ్యితోనే చేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ యూస్ చేయకూడదు, నువ్వులు కూడా యూస్ చేయకూడదు, నువ్వుల నూనె కూడా యూస్ చేయరు. యాక్చువల్లీ సాటర్డేస్ మనం ఎలాగో నువ్వులు యూస్ చేయము. సో నువ్వులు నూనె కూడా యూస్ చేయకూడదు, నువ్వులకు సంబంధించింది ఏది కూడా యూస్ చేయకూడదు అన్నారు. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా రైస్కి బియ్యం కూడా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ప్లేట్లో రైస్ ఉంది కదా, ఇది అన్నపూర్ణేశ్వరి దేవి దగ్గర మనము ప్లేట్లో రైస్ పెట్టేసి అమ్మవారి విగ్రహం పెట్టుకుంటాం కదా, నేను ఎవ్రీ మంత్ తీసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. అవి ఏదైనా మన నాన్ వెజ్ తినని రోజుల్లో మనం యూస్ చేసుకుంటాం. సో సాటర్డే కదా, సో మనం నాన్ వెజ్ తినము అని చెప్పేసి నేనైతే ఇప్పుడు యూజ్ చేసుకుని ఈ రైస్లో వేసేసుకొని ఇంకా కడిగి మంచినీళ్ళు పోసి పెట్టేసుకున్నాను అనమాట. స్టీల్ గిన్నెలోనే నేను అన్నం వండుకుంటాను. నెక్స్ట్ వచ్చి మష్రూమ్స్ 1/2 hour పైన అయిపోయిందని చెప్పేసి అవి పీల్ చేస్తున్నాను. కానీ నాకు ఎందుకో తేడా కొడతా ఉన్నింది మష్రూమ్స్. చూస్తున్నాను అనమాట, స్మెల్ చూశాను, నాకు దగ్గరికి తీసుకొని స్మెల్ చూస్తే కానీ నాకు తెలియలేదన్నమాట ఇది బాగోలేదు అని చెప్పేసి. సో ఇంకా అలాంటివి వండడం ఎందుకులే, యాక్చువల్లీ ఫ్రై చేద్దాం అనుకున్నా మష్రూమ్స్. సో ఇంకా అలాంటివి వద్దులే అని చెప్పేసి ఇంకా డస్ట్బిన్లో అయితే వేసేసాను. నెక్స్ట్ 2 బంగాళదుంపలు ఉన్నాయి. సో అవైతే మా ఇద్దరికి సరిపోతాయని చెప్పేసి వాటిని కూడా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో ఒక బౌల్లో ఉప్పు వేసేసుకొని వాటర్ పోసుకొని ఉప్పు వేసేసుకొని ఇవి పీసెస్ కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను. ఇవి నల్లగా అవ్వకుండా ఉండడానికి అలా వేసుకుంటాను. ఇప్పుడు దాకైతే అన్ని కటింగ్స్ అయిపోయాయి. అలాగే నానపెట్టేసుకున్నాను, పప్పు నానపెట్టేసుకున్నాను, రైస్ నానపెట్టేసుకున్నాను. సో అప్పటికే నాకు టిఫిన్వి అవన్నీ కట్ చేసినటివి యూస్ చేసినటువన్నీ ఉన్నాయన్నమాట. నాకేంటంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం ఇష్టము. సో నేనైతే ఇంకప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఏంటంటే శారీ కట్టుకున్నాను ఇవాళ గుడికి వెళ్ళేటప్పుడు. సో నేనేమనుకున్నానంటే అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు వీళ్ళంతా కూడా డైలీ వాళ్ళు డే అండ్ నైట్ శారీ వేసుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఏమనిపించదు, వాళ్ళకి అలవాటు అయ్యి. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి ఈవినింగ్ వరకే ఉన్నానమాట. సో ట్రై చేసి నేను అందుకే శారీతోనే అన్ని పనులు చేసుకుంటున్నాను అనమాట. ఓకే నేను చేయగలుగుతానా లేదా, శారీకి వాటర్ అంటేసుకుంటుందా, లేకపోతే నేనేమైనా వంట చేసేటప్పుడు ఏమైనా మరకలు అంటుకుంటాయా, ఇది కొంచెం కాన్షియస్గానే చేసుకుంటున్నానులే, అంటే మనకు ఫస్ట్ టైం కదా అని చెప్పేసి. ఇప్పుడైతే
కుక్కర్లో ఇవన్నీ వేసేసుకున్నాను అనమాట. పెసరపప్పు, బీరకాయ, టమాటో, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పొటాటో ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఒక బాండీ పెట్టేసి అందులో నాకు కావాల్సినంత నెయ్యి వేసేసుకొని ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు అయితే వేసేసుకున్నాను. సో ఇవి ఏంటంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే అది ఫ్రై అయితేనే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. సో అందుకని అనమాట. సో ఇందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసాను. ఉప్పు మిస్ అయినట్టుంది క్లిప్పు. సో తర్వాత కొంచెం వేగాక పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేపేసుకుంటున్నాను. ఈ లోపల నాకైతే కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి అనమాట. నేను ఆల్రెడీ పప్పు నానపెట్టుకున్నాను కాబట్టి ఒక 4 విజిల్స్ రానిచ్చాను. మనకి పెసరపప్పు ఈజీగానే కుక్ అయిపోతుంది కదా. సో ప్రెషర్ కుక్కర్ ఆఫ్ చేసేసాను. ఇంకా తర్వాత రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ కూడా పొంగి వచ్చేసింది. సో మూత తీసి పక్కన పెట్టేశాను. ఈ లోపల యాక్చువల్లీ కారం వేయాలి, కారం వేయలేదు. నేను పెప్పర్ వేసాను పొటాటో ఫ్రైలో. ఎందుకంటే కారం నేను ఓపెన్ చేశాను, నాకు ఐడియా లేదు. కారం లోపల కూడా వెల్లుల్లి ఉండిందనమాట. సో అది అత్తయ్య ఇచ్చారు. దాంట్లో ఏంటంటే వెల్లుల్లి కూడా వేసి మనకి కారం ఇస్తారు కదా, కూర కారము, అదనమాట. నేను అది ఓపెన్ చేసి చూసేసరికి వెల్లుల్లి ఉండింది. అయ్యో ఇది పొరపాటున వేసేస్తానేమో అని చెప్పేసి పక్కన పెట్టేసి పెప్పర్ వేసేసాను పొటాటో ఫ్రైలో. నెక్స్ట్ అయితే పప్పుకి ప్రెషర్ అంతా పోయాక నేను పప్పు గుత్తితో కొంచెం రుద్దేసుకున్నాను అనమాట. అప్పుడే చింతపండు పులుపు కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా నాన్ వెజ్ తినని కడాయి, స్లో వాటిల్లో వండుకుందామని చెప్పేసి కుండ అయితే తీసుకున్నాను. ఈ మట్టి పాత్రలో నేను పప్పు ఎక్కువ చేస్తూ ఉంటాను. సో ఇందులో పోపు పెట్టేసుకున్నాను నేతితోనే. ఇంకా ఉల్లిపాయ యూస్ చేయలేదు, వెల్లుల్లి యూస్ చేయలేదు, అండ్ మనకు కందిపప్పు కూడా యూస్ చేయలేదు. పెసరపప్పు యూస్ చేసుకోవచ్చు కానీ మినపప్పు యూస్ చేయకూడదు. సో పోపులో మనం మినపప్పు నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. కొంచెం కాన్షియస్గా చేశాను అనమాట. సో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా లంచ్కి అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా ప్లేట్లో వడ్డించేసుకుంటున్నాను. రైస్ వడ్డించేసుకొని అలాగే పొటాటో ఫ్రై ఇంకా పప్పు ఇవి సర్వ్ చేసుకొని తినేసాను. సో పప్పు అయితే పెప్పరే వేసుకున్నాను కారానికి, అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం పెప్పర్ ఫ్లేవర్ తెలుస్తుంది. అలా మనకు అలవాటు లేక నాకు అలా అనిపించింది. మనకు కారంతోనే అలవాటు కదా. సో కొంచెం పెప్పర్ ఫ్లేవరు, కొంచెం నెయ్యి ఫ్లేవరు రెండు కొంచెం తగిలాయి అనమాట. ఇంకా ఆ పూటకైతే ఓకే అది, బట్ ఇంకా ఈవినింగ్ అయితే మేము యూజ్ చేయలేదు. సో మధ్యాహ్నంకి అయితే ఓకే అనిపించింది, తినగలిగాము, తిన్నాను కూడా. పెప్పరు నెయ్యి వల్ల కొంచెం అనిపించింది. సో నెక్స్ట్ అయితే ఇలా పెప్పర్ అలాంటివి తిన్నప్పుడు నేను కంపల్సరీ పెరుగన్నం ప్రిఫర్ చేస్తానన్నమాట. కొంచెం రైస్ వేసేసుకొని తర్వాత పెరుగన్నం కూడా తిన్నాను అనమాట. సో నెక్స్ట్ లేట్గా వచ్చారు మా వారు, ఆయనకి కూడా పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకా నైట్ ఏమో ఇంకా పెరుగు కూడా తోడు పెడదాము, ప్యాకెట్ పెరిగే అయిపోతుంది. 4-5 డేస్ నుంచి మేము ప్యాకెట్ పెరిగే వాడుతున్నాము. యాక్చువల్లీ మేము లీటర్ పాలు తీసుకుంటాం అనమాట. అవి ఏంటంటే పాల కేంద్రాలు ఉంటాయి కదా, డిపోస్, అలాగా తీసుకుంటాము. సో అప్పుడు ఒక 1 లీటర్ తీసుకుంటే మాకు 3-4 డేస్ వచ్చేస్తుంది పెరుగు. సో అందుకని నేను పాలు తీసేసుకొని కాగబెట్టుకుంటున్నాను. ఇంకా నైట్కి కూడా మాకు డిన్నర్కి పాలు ఓట్స్ తినేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము. ఇంకా ఏది నేతితో చేసినా కొంచెం మనకి తినబుద్ధి అవ్వదు కదా. సో అందుకని పాలైతే కాగబెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో పాలు వేసేసుకొని ముస్లీ ఓట్స్ యూస్ చేశాను. సో ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి కదా. సో ఇవి వేసేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇవి కొంచెం తీయగా అలా ఉంటాయి, పాలల్లో వేసుకుంటే చప్పబడిపోతాయి. ఇంకొంచెం తేనె ఏదైనా వేసేసుకొని మనం తినేసేయచ్చు, లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు. సో పంచదార నేనైతే మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను. సో తేనె కొంచెం వేసుకున్నాను. తర్వాత రిలాక్స్గా కూర్చొని ఇంకా నైట్ తినేసామన్నమాట ఇద్దరం కూడా. సో ఇలా అయితే మేము రోజంతా గడిపేసామన్నమాట. ఓన్లీ నెయ్యితోనే చేసుకున్నాము. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంకా నువ్వులు, నూనె ఇలాంటివి ఏవి వాడకుండా తిన్నామన్నమాట. ఐ హోప్ మాకు కొంచెమైనా బ్లెస్సింగ్స్ ఉంటాయి అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.